హెల్త్ న్యూస్ మీకోసం. ఉప్పు మన ఆహారానికి రుచిని అద్దే మాట నిజమే. కానీ మనం ఆ రుచికి అతిగా అలవాటు పడిపోయి ప్రతిరోజు ప్రతి పూట ప్రతి పదార్థంలో అవసరానికి మించి ఉప్పును తినేస్తూ ఆపై ముప్పుల్లో కూరుకుపోతున్నాం. నిజానికి ఉప్పు వాడకం అధికమవుతున్న కొద్దీ మనకు రక్తపోటు ముప్పు కూడా పెరుగుతూ పోతుంది. అంతేకాదు, మితిమీరిన ఉప్పు వాడకంతో మానసిక సమస్యల బెడద కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు చైనాకు చెందిన పరిశోధకులు. ముఖ్యంగా అతిగా ఉప్పు తినే అలవాటు మూలంగా కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలు బాగా పెరిగిపోతున్నట్లు నాన్జింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఉప్పు మన శరీరంలోని IL-17 అనే ప్రోటీన్ను పెంచుతుండడాన్ని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు గమనించారు. ఇది ఆటో ఇమ్యూనిటీని పెంచే ఒక రకమైన ప్రోటీన్. కోవిడ్ తరహా వైరస్లు సోకినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అవసరానికంటే ఎక్కువగా స్పందించి సైటోకైన్ రియాక్షన్ రూపంలో మనకు ఎక్కువగా చెడు చేస్తుంది. అయితే ఇదొక్కటే కాదు, మన మెదడులోని కుంగుబాటుకు కారణమయ్యే రసాయనాలని ఈ IL-17 ప్రోటీన్ ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇన్ని సమస్యలకు కారణమయ్యే ఈ ప్రోటీన్ మనం ఉప్పును అతిగా తీసుకుంటున్నప్పుడు బాగా పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పును పరిమితంగా తీసుకోవడం అన్ని విధాలా మేలు. ఇక ఇప్పటికే మానసిక సమస్యలతో సతమతమవుతూ చికిత్స తీసుకుంటున్న వాళ్ళు ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మేలని పరిశోధకులు చెబుతున్నారు.